ఫుడ్ అంటున్నారు. ద నంబర్ 2 ఆప్షన్ ఫుడ్ అన్నారు. హ్మ్. ఫుడ్ అనేది చాలా ఫుడ్‌లో హెల్తీగా మీకు తింటున్నాం కొన్ని కదా సార్. ఫుడ్‌లో మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదొక ఓకే. బిస్కెట్ ప్యాకెట్. చాలా ఫేమస్ ఇది. ఓకే. ఐయామ్ నాట్ అగైన్స్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్. యెస్. బట్ యెస్. ఇదొక ఫేమస్. హ్మ్. ఇది మామూలుగా బయటికి చూసినప్పుడేమో నీట్‌గా అనిపిస్తది. అవును. ఒక్కసారి క్యాష్యూస్ కూడా దీంట్లో ఎసారు. ఒక రహస్యం ఉంటది. ఏంటి సార్ అది? అసలు దీన్ని ఒక్క పైకి లేపేస్తే హ్మ్. దీంట్లో కొంచెం లిస్ట్ ఉంటది. హ్మ్. దీంట్లో మన విషపూరితమైనటువంటి ఆహార పదార్థాలు ఏదైతే ఉంటాయో, హ్మ్. ఒక కెమికల్స్ ఏదైతే ఉంటాయో, హ్మ్. బాడీకి ఏదైతే హైపర్ క్రియేట్ చేస్తదో, హ్మ్. బాడీకి ఏదైతే అలర్జీ క్రియేట్ చేస్తదో, హ్మ్. సో ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్‌గా వాళ్ళు రాసింటారు. ఎందుకంటే గనక మన ఇండస్ట్రీ ప్రకారం రాయాలి కాబట్టి, హ్మ్. అది కూడా కనిపించి కనపడినట్టు దాచిపెట్టుకొని హ్మ్. ఒక దొంగతనంగా రాసి పెట్టింటారు. ఇప్పుడు నేనైతే ఇంగ్రీడియెంట్స్ షుగర్ ఎంత, కార్బోహైడ్రేట్స్ ఎంత అనుకుంటాను. ఆ! కానీ ఇలా రాయడం వెనుక ఏంటి సార్ రహస్యం? దీంట్లో ఐఎన్ఎస్ 503, ఐఎన్ఎస్ 500 అనేటువంటి 2 హ్మ్. కెమికల్ కోడ్స్ ఉంటాయి. కోడ్స్ ఉన్నాయి. ఆ! దీని గురించి మీరు ఒక్కసారి మీ హ్మ్. ఈ మొబైల్‌లో గాని, సిస్టమ్‌లో గాని సెర్చ్ చేస్తే, హ్మ్. సో దీనివల్ల హార్మ్ ఏంటి? డైజెస్టివ్ డిస్ట్రెస్, హ్మ్. రెస్పిరేటరీ ఇరిటేషన్, హ్మ్. స్కిన్ అండ్ ఐ హ్మ్. ఇరిటేషన్, హ్మ్. ఆఫ్టర్ టేస్ట్ హ్మ్. ఇట్ విల్ బ్లాక్ ఈవెన్ అవర్ బ్లడ్ సెల్స్. చూడు. ఇవన్నీ ఎక్కడ పోతాయి? ఇవన్నీ హైపర్ యాక్టివ్ కారణం కాదా? అవును సార్. ఇవన్నీ ఒక యాక్టివ్ చైల్డ్‌ని డిస్టర్బెన్స్ చేయడం లేదా? హ్మ్. అన్‌వాంటెడ్ ఫుడ్, అన్నెసెసరీ ఫుడ్, నార్మల్ ఫుడ్, మన ఇండియన్ ఫుడ్ అనేది ఒక హెల్తీ ఫుడ్. అవును సార్. అటువంటిది ప్యాకెట్ ఫుడ్ తీసుకోవడం వల్ల, హుహు. స్టోర్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల హ్మ్. ఒక యాక్టివ్ పిల్లలు హైపర్ యాక్టివ్‌గా మారిపోతున్నారు. ఓకే. ఇప్పుడు పేరెంట్స్ అందరూ మా బాబుకి ఇంత ఖర్చు పెడతాం, అంత మంచి ఫుడ్ పెడతాం, ఇది పెడతాం అని వాళ్ళని వాళ్ళే బ్లేమ్ చేసుకుంటున్నారా మరి? కాస్ట్‌లీ ఫుడ్ పెడుతున్నాం. అసలుకి మా బాబుకి అసలుకి ఎక్సలెంట్ చాలా ఫుడ్ మందైతే పెడుతున్నాం. గొప్పగా చెప్తారు. మా బాబు బ్రెడ్ జామ్ తప్ప ఏం తినడు. హ్మ్. మా బాబు బ్రె కేఎఫ్‌సి తప్ప ఏమి తినడు. హ్మ్. మాన్యూస్ ఉంటేనే తింటాడు. హ్మ్. ఇట్లా గొప్ప గొప్పగా మా చెప్తున్నారు. మా బాబు బ్రెడ్ జామ్ తప్ప అన్నారు గదా! ఆ! ఇప్పుడు మీకు ఈ ఐఎన్ఎస్ 322 ఉంది. ఓకే. దీనివల్ల మనకు ఫుడ్ అలర్జీ రావడము, హుహు. బాడీలో అలర్జీ ఇదొక విషపూరితమైనటువంటి కెమికల్. హుహు. ఇది వేయకపోతే ఇవి టేస్ట్ రావు. చాలా మంది మార్కెట్‌లో ఇప్పుడు మ్యాగీ పైన గూడా చాలా మంది వచ్చాయి. మళ్ళీ ఎందుకు మార్కెట్‌లో వస్తాయి? అంటే ఎవరు ఇనిషియేట్ తీసుకోరా వీటి గురించి? మ్యాగీ అనేది ఒక పెద్ద బ్రాండ్ అయిపోయింది. ఒక పెద్ద సిస్టమ్ అయిపోయింది. హ్మ్. ఒక వ్యాపారం అయిపోయింది. హ్మ్. మీరు నాతో స్టార్టింగ్ వచ్చినప్పుడు అనసూయ రెడ్డి ఒక యుద్ధం రాబోతుందని ఒక వర్డ్ వారారు. హ్మ్. ఏంటి సార్ ఆ వారు? సో, ఒకప్పుడు వార్స్ గురించి చెప్పాలంటే, హ్మ్. ఒకప్పుడు మనకు ఒక ఈగోల కోసం వార్ చేసేవాళ్ళం. అవును. రాజ్యాంగాలు, రాజ్యాంగాలు, కింగులు. భూభాగం అవును. మనకు గావాలా అనేటువంటి ఒక ఇద్దరు ఆక్రమణ వ్యక్తులు కోసం, కొట్టుకునేవాళ్ళు. ఒక ఈగోల కోసం చేసేది. హ్మ్. ఆ తర్వాత నెక్స్ట్ వార్స్ వచ్చేసి వాళ్ళ పరపతిని పెంచుకోనికి, ఒక వెపన్స్‌ని చూపించుకోనికి హ్మ్. మేము స్ట్రాంగ్ ఉన్నామని చెప్పేసి వచ్చింది. హ్మ్. నెక్స్ట్‌గా వచ్చేటువంటి వార్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు కరెంట్‌గా వచ్చేటువంటి ఆహ్, ఆహ్, తర్వాత మూడో తరం వార్‌లు ఏమున్నాయంటే, హ్మ్. మనుషుల చావులు ఇంపార్టెంట్. మనుషులను చంపాలి అవును. అనేటువంటి వార్స్ వచ్చాయి. అవును. ఆ తర్వాత ఇప్పుడు హ్మ్. ఆర్థికంగా నష్టం తెప్పియాలా, హ్యూమన్ లాస్ జరగకూడదు హ్మ్. అనేటువంటి ఆర్థిక నష్టాల కోసం ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. హుహు. ఫ్యూచర్‌లో హ్మ్. ఫుడ్, ఆహారం పదార్థాల ద్వారా హ్మ్. మనుషులను డిస్టర్బ్ చేయాలి. హ్మ్. ప్రతి కంట్రీకి హ్మ్. మనకేదైతే అమాయకమైన కంట్రీ ఏదైతే ఉన్నాయో, హ్మ్. డబ్బులిచ్చి పర్మిషన్ ఇచ్చేటువంటి ఏ కంట్రీ అయితే ఉన్నాయో, హ్మ్. ఆ కంట్రీలోకెళ్ళిపోయి హ్మ్. క్వాలిటీ ప్రోడక్ట్ మనం ఎక్కడైతే మనం సప్లై చేస్తామో, హ్మ్. అటువంటివి గాకుండా దాంట్లో ఇంటిగ్రెంట్స్ మార్చేసి, ఇంకా హ్మ్. యాడ్ చేసి, హ్మ్. ఒక సెకండ్ గ్రేడ్ క్వాలిటీ ప్రొడక్ట్‌లను హ్మ్. ఆహారం ద్వారా మన హ్మ్. బాడీకి విషయం చెప్పించాలని చెప్పేసి ఉద్దేశంతోటి హ్మ్. ఫుడ్ వార్ అనేటువంటిది, ఆహారపు యుద్ధాలనేటువంటివి ఫ్యూచర్‌లో నెక్స్ట్ వచ్చినాయా ఆల్రెడీ? జరుగుతున్నాయి. ఆల్రెడీ మొదలైంది. హ్మ్. ఇట్ ఈస్ స్లో ప్రాసెస్ జరుగుతాయి. ఓకే. ఇవన్నీ కూడా ఏమైతే గనక మనిషిని నర్వస్ సిస్టమ్ డిస్టర్బెన్స్ చేయడము, హ్మ్. హైపర్ యాక్టివ్‌ని డిస్టర్బ్ చేయడము, ఒక హ్మ్. శాంతంగా ఉండకుండా చేయడము, హ్మ్. హెల్త్‌ని డిస్టర్బెన్స్ చేయడము. హ్మ్. అయిపోయి మీరు హెల్త్ డిస్టర్బెన్స్ అయిందనుకోండి, ఇంగ టోటల్ లాస్. మీకున్న ఆరోగ్యం, ఒరిజినల్ ఆరోగ్యం, హ్మ్. ఆర్గానిక్ ఆరోగ్యం అనేది మీకు ఉండదు.